ఎందుకు కొందరు నాయకులుగా ఎదుగుతారు? మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు హస్తినాపురంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు భీష్ముడు, ద్రోణాచార్యుడు ఉన్నారు. మరొక వైపు కర్ణుడు, దుర్యోధనుడు ఉన్నారు. వీళ్ళంతా మహాయోధులు, అపారమైన శక్తి ఉన్నవారు. కానీ యుద్ధం గురించి చివరి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అందరి చూపు ఒక వ్యక్తిపై పడింది. అతను రాజు కాదు, సేనాపతి కాదు, హస్తినాపురానికి వారసుడు కూడా కాదు. అయినా అందరూ అతని మాట కోసం ఎదురు చూస్తున్నారు. అతడే శ్రీకృష్ణుడు. ఒకసారి ఆలోచించండి, శక్తి లేకపోయినా, పదవి లేకపోయినా ఎందుకు కొందరు వ్యక్తులు అందరినీ ప్రభావితం చేస్తారు? ఎందుకు కొందరు నాయకులుగా ఎదుగుతారు? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఒక పొరపాటు చేస్తారు. నాయకుడు అంటే అధికారం ఉన్న వ్యక్తి అని అనుకుంటారు. కానీ మహాభారతం వేరే విషయం చెబుతుంది. దుర్యోధనుడికి అధికారం ఉంది, రాజ్యం ఉంది, సైన్యం ఉంది, కానీ ప్రజల గౌరవం లేదు. మరోవైపు కృష్ణుడికి రాజ్యాధికారం లేదు, కానీ అందరి విశ్వాసం ఉంది. అసలు లీడర్షిప్ అంటే ప్రజలను కంట్రోల్ చేయడం కాదు, వారిని ఇన్స్పైర్ చేయడం. అసలు ఎందుకు కొందరు నాయకులుగా ఎదుగుతారు? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఒక దశలో పూర్తిగా కుంగిపోయాడు. నేను యుద్ధం చేయను అని అన్నాడు. ఆ సమయంలో కృష్ణుడు అతన్ని అవమానించలేదు, బలవంతం చేయలేదు, భయపెట్టలేదు. అతని మనసును అర్థం చేసుకున్నాడు. ఇక్కడే నాయకత్వం ప్రారంభమవుతుంది. సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, పీపుల్ డోంట్ ఫాలో కాన్ఫిడెన్స్, పీపుల్ ఫాలో అండర్స్టాండింగ్. వాళ్ళను అర్థం చేసుకునే వ్యక్తిని అనుసరిస్తారు. లీడర్షిప్ పై జరిగిన అనేక పరిశోధనలు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నాయి. ప్రజలు నాయకులను వారి ఇంటెలిజెన్స్ వల్ల మాత్రమే అనుసరించరు, వారి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల అనుసరిస్తారు. ఎందుకంటే మనుషులు ఫ్యాక్ట్స్ కన్నా ఫీలింగ్స్ ద్వారా ఎక్కువ ప్రభావితం అవుతారు. కృష్ణుడు ఇదే చేశాడు. అతను అర్జునుడికి స్ట్రాటజీ చెప్పకముందు అతని భయాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే అతని మాటలు ప్రభావితం చూపించాయి. మన రియాలిటీలో కంపేర్ చేస్తే ఒక కంపెనీలో ఇద్దరు మేనేజర్స్ ఉన్నారు. మొదటి మేనేజర్ ఎప్పుడు ఆర్డర్స్ ఇస్తాడు, టార్గెట్ గురించి మాత్రమే మాట్లాడతాడు. రెండో మేనేజర్ తన టీం ఎదుర్కొంటున్న సమస్యలను వింటాడు, వారికి సపోర్ట్ ఇస్తాడు, వారి గ్రోత్ గురించి ఆలోచిస్తాడు. కొన్ని నెలల తర్వాత ఏమైందంటే ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. టీం సభ్యులందరూ మొదటి మేనేజర్ కోసం పనిచేశారు, కానీ రెండో మేనేజర్ కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఎందుకు? అథారిటీ రెస్పెక్ట్ తెస్తుంది, కానీ ట్రస్ట్ లీడర్షిప్ని తెస్తుంది. అయితే నాయకుడిగా ఎదగాలంటే ఏం చేయాలి? కృష్ణుడి నుంచి 3 విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిది, ముందు వినడం నేర్చుకోండి. నాయకులు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా వింటారు. రెండవది, ప్రజల సమస్యలను అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారో కాదు, ఎందుకు చేస్తున్నారో తెలుసుకోండి. మూడవది, ముందు మీరు ఎగ్జాంపుల్గా ఉండండి. కృష్ణుడు యుద్ధ భూమిలో నిలబడి తాను చెప్పిన విలువలను తానే పాటించాడు. అందుకే ప్రజలు అతన్ని అనుసరించారు. మహాభారతంలో కృష్ణుడికి సింహాసనం లేదు, అధికారం లేదు, కానీ అతను మొత్తం యుద్ధాన్ని ప్రభావితం చేశాడు. ఎందుకంటే నాయకత్వం పదవిలో ఉండదు, వ్యక్తిత్వంలో ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కూడా ఒక కుటుంబం ఉండవచ్చు, ఒక టీం ఉండవచ్చు, ఒక వ్యాపారం ఉండవచ్చు. ప్రశ్న ఏంటంటే, మీరు ఆదేశాలు ఇచ్చే వ్యక్తిగా మారతారా, లేక ప్రేరణ కలిగించే వ్యక్తిగా మారుతారా? ఎందుకంటే నాయకులు పుట్టరు, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తయారవుతారు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.